సుధాకర్ మూసి జోలికొస్తే వీపు చింతపండు చేస్తా, మీ డ్రైనేజీని ప్రజలు తాగుతారా? రేవంత్ రెడ్డి గారు చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వీపు చింతపండు చేయటం అంటే నాకు అర్థం కాలేదు. ఏంటి తెలంగాణ దాంట్లో మరి సుధాకర్ ఉన్నట్లున్నాడు. ఒకసారి బైట్స్ కూడా ఉన్నట్టుండి, బైట్స్ ప్లే చేయండి. అట్లాగే సుధాకర్ని తీసుకోండి. అంటే వీపు చింతపండు చేయటం అంటే ఎట్లా చేస్తారు? వీపు చింతపండు అంటే చింతకాయ నుంచి చింతపండుని ఎలా చేస్తారో అలా వీపుని అలాగా అనే అర్థం అనుకుంటాను. చింతకాయని చింతపండు చేయడం అంటే దాన్ని తీసి బాగా నలగొట్టి దాన్ని చేస్తారు కదా, అలా అంత ఇదిగా వీపు విమానం మొత్తం మోగినట్టు కొడతానని అర్థం. ఇది ఒకసారి బైట్స్ ప్లే చేయండి. పేద ప్రజల కష్టమేందో తెలియకుండానే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా ఇవాళ హైదరాబాద్ నగరానికి తాగునీరు అందించిన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లో బల్చినోళ్ళు బల్చి కొట్టుకుంటున్నోళ్ళు ఫామ్ హౌస్లు కట్టుకొని వాళ్ళ డ్రైనేజ్ తీసుకెళ్లి ఆ గండిపేటలో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ లో కలిపితే వాళ్ళ డ్రైనేజ్ నీళ్లు హైదరాబాద్ నగరం తాగాలనంట. ఈ నా కొడుకులు చెప్తున్న భాష గది. ఇవాళ ఆ ఫామ్ హౌస్ చుట్టూతో కట్టుకున్న ఇల్లు ఎవరివి? కేటీఆర్ కు లేదా, హరీష్ కు లేదా, కేవీపీ రామచంద్రరావుకు లేవా? చుట్టూతా మూసీని అడ్డం పెట్టుకొని ఎంతకాలం బతుకుతారా మీరు? ఎంతకాలం తప్పించుకుంటారు? వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు, నెల రోజులు అయినా వదల మీ భర్త మీరు అనుకుంటూనే ఒక్కనొక్కని చింతపండు చేస్తా. పేద ప్రజల కష్టమేందో చెప్పిండు కదా. అమ్మ గీసుకోవడానికి గడ్డం ఇచ్చావు, రాసుకోవడానికి పేపర్ ఇచ్చావు, చూయించుకోవడానికి టీవీ ఇచ్చావు. అట్లా మీ అయ్య నీకు మొత్తం రెడీగా చేసి పెట్టిన మందిని దోషి. రాయనికే పేపరు, చూపించనికే టీవీ, ఇట్లాంటివన్నీ అడగోలుగా మాట్లాడడానికి సోషల్ మీడియా మీ నాయన దోపిడీ చేసి నీకు ఇచ్చిండు. కాబట్టి ఈ అడ్డగోలుగా పనులు చేస్తున్న ప్రజలు ఎవరు హర్షించరు. రాజకీయాల కోసం ఈ ప్రాజెక్టును చేపట్టలేదు. ఇవాళ ఆపితే ఈ శ్రీమంతులు అందరూ వచ్చి సంచులు ఇస్తారు. ఆపినోనికి సంచులు ఎట్లా అడ్డం పడడానికి, సంచులు తీసుకున్నోనికి తెలుసు సంచుల గురించి. తొలగిస్తే సంచులు ఎవడు ఇస్తాడా? తొలగిస్తే తిట్లు వస్తాయి. తిట్టనిక ఈరోజు ఈ పనులు చేస్తున్నానా? నేను రాబోయే తరాల కోసం ఒక మంచి పని చేయాలనే చిత్తశుద్ధితో నేను ప్రయత్నం చేస్తున్నా. మాట్లాడుతున్న కేటీఆర్, జన్వాడలో నీకున్న ఫామ్ హౌస్ అక్రమ నిర్మాణం కాదా? అది కూలగొట్టాలనా వద్దా నువ్వు చెప్పు. హరీష్ రావు అజీజ్ నగర్ లో నీకున్న ఫామ్ హౌస్ అక్రమమా కాదా? దాన్ని కూలగొట్టాలనా వద్దా చెప్పు. సబితమ్మ, నీ 3 కొడుకుల పేర్ల మీద 3 ఫామ్ హౌస్లు కట్టినావు కదా. నువ్వు సబితమ్మ లేక పేద అరుపులు అరవకమ్మా. నీకున్న ఫామ్ హౌస్లు కూడా లెక్కలు ఉన్నాయి. కూలగొట్టాలనా లేదా సబితమ్మ? నువ్వు సలహా చెప్పు. మీకు వెనకంగా ఉన్న కేవీపీ రామచంద్రరావులై కూలగొట్టాలనా వద్దా చెప్పు. ఇవాళ అక్రమంగా ఫామ్ హౌస్లు నిర్మించుకొని మీ ఫామ్ హౌస్ల మీద ఎక్కడైతే తొలగింపు ఏటు పడుతుందో మీ ఫామ్ హౌస్లు కూలుతాయని చెప్పి ఇవాళ పేదలను రక్షణ కవచంగా పెట్టుకొని మీరు నాటకాలు ఆడుతున్నారు. నల్ల చెరువులో ప్లాట్లు వేసి అక్రమంగా అమ్మినోడు మీ పార్టీోడు కాదా? పేదలకు ఏం చేద్దామో చెప్పండి. ప్రతి పేదవాడికి మంచి కాలనీలు చేసి ఇల్లు కట్టిద్దాం చెప్పండి. ప్రభుత్వం దగ్గర భూములు లేవా? ప్రభుత్వం ఏమైనా గొడ్డుపోయిందా? జవహర్ నగర్ లో 1000 ఎకరాలు ఉంది ప్రభుత్వాన్ని. మూసీలున్న పేదోళ్ళందరికీ సో మొత్తానికి ఏదైతే బీఆర్ఎస్ బీజేపీ టార్గెట్ చేశారో ఈ వాళ్ళిద్దరికీ కూడా ఈరోజు కౌంటర్ ఇచ్చేశారు. సుధాకర్ ఏంటి ముఖ్యమంత్రి గారి ఆగ్రహాన్ని వ్యక్తం చేయడంలో తప్పులేదు, కానీ వారు కొన్ని పదాలు వాడినటువంటి అంశంలో మాత్రం కొంచెం బాధాకరమైనటువంటి అంశం. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అలాంటి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయటం అయితే మాత్రం అది సభ్య సమాజం సహించదు. ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు లేదా రాజకీయాల్లో ఆ రకమైనటువంటి ఒక స్థాయిలో ఉన్నప్పుడు మాట్లాడటం ఒకటి వేరు, అప్పుడు మాట్లాడటం తప్పే. కానీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చాలా ఆదర్శంగా ఉండాలి, ఆదర్శవంతమైన రాజకీయాలు చేయాలి. అది అప్పుడే కొంచెం దానికి వారున్న చైరుకి కదా అది ముఖ్యం, గౌరవం కదా. సరే, అదొకటి. 2, ఎందుకు ఆయన కొంత అంటే అసలు నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోతాను, ముందుకు వెళ్ళాల్సిందే, ఖచ్చితంగా తాట తీయాల్సిందే, ఎటువంటి పరిస్థితుల్లో ఉపేక్షించను అని చెప్పారు. అంటే చాలా స్పీడ్గా వెళ్ళబోతున్నారా? చాలా స్పీడ్గా ఈ ప్రక్షాళన అంతా జరగబోతుందా? సుధాకర్ వినిపిస్తుందా సార్? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా అగ్రెసివ్ గా పోతున్నారు. మీరు ఇంతకుముందు అన్నట్టు ఆయన చింతపండు చేస్తా అనే మాటనైతే ఇక్కడ వదలట్లేరు. ప్రతిపక్షాలు ఏమైనా ప్రశ్నిస్తే ఇవాళ ముఖ్యంగా కేటీఆర్, హరీష్ రావు, కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్, ఈ నలుగురిని కూడా ఒళ్ళు చింతపండు అవుతుంది, మూసి నది జోలికి వస్తాయి అంటున్నారు. ముఖ్యంగా ఇక్కడ సార్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ పథకం ప్రవేశపెట్టినా, ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా బీఆర్ఎస్
చాలా అగ్రెసివ్ గా దాన్ని ప్రొటెస్ట్ చేస్తుంది. అదేవిధంగా మ్మ్. ఒక రకంగా కాంగ్రెస్ నాయకులని ఫ్రస్ట్రేషన్ గురి చేస్తుంది. వారు ఈ నాయకులు ఫ్రస్ట్రేషన్ గురవుతూ వారికి సమాధానం చెప్పలేకనా మరోట విపరీతమైన భాషను పదజాలాన్ని ఉపయోగిస్తున్నారు. అందులో భాగంగా వచ్చే దానిగానే దీన్ని చూడాల్సి ఉంటుందా అనేది ఒక క్వశ్చన్ అయితే తలెత్తించారు. అందులో భాగంగానే కొండ సురేఖ మాట్లాడిన విపరీత ధోరణితో వచ్చే మాటలా, లేకుంటే నిన్న సీతక్క మాట్లాడిన మాటలా, ఇప్పుడు రేవంత్ రెడ్డి మీరు అన్నట్టు ప్రతిపక్షంలో ఉన్న నాయకునిగా మాట్లాడుతున్నట్టే ముఖ్యమంత్రి కూడా ఆయన మాట్లాడుతున్నారు. మూసి సుందరీకరణను ప్రస్తావిస్తున్నారు. ఈటల రాజేందర్ను కూడా ఆయన ఒక రకమైన పదజాలంతో దూషిస్తున్నారు. ఇదంతా ప్రస్తుతం జరుగుతున్న వ్యవహారం సార్. అందులో భాగంగానే మూసి సుందరీకరణకు సంబంధించి చెప్తున్నారు. కేటీఆర్ జన్మాడ ఫామ్ హౌస్, హరీష్ రావు ఫామ్ హౌస్, సవితా ఇంద్రారెడ్డి ముగ్గురు కుమారులు ఉంటే ముగ్గురికి 3 ఫామ్ హౌస్ కట్టించింది. కేవీపీ రామచంద్రరావు ఫామ్ హౌస్ కూలగొట్టాలా వద్దా, కూలగొట్టకుంటే వీరు వదిలే వ్యర్థాలతో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నీళ్లను తాగాల ప్రజలంటూ మళ్ళీ ప్రశ్నించి వస్తున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మూసి ప్రక్షాళన అనేది ఈ ప్రభుత్వం కొనసాగించి తీరుతుంది. కొనసాగించడానికి కారణం కాంగ్రెస్ పెద్దలకు ఏమన్నా ఇన్వాల్వ్మెంట్ ఉందా దీంట్లో అని ఒక చర్చ అయితే బయట జరుగుతుంది సార్. ఇది ఇంత తీవ్రంగా ఒక నిరుపేదల ఇల్లు కూల్చివేసినా కూడా కాంగ్రెస్ అధిష్టానం ఎందుకు స్పందించట్లేదు, ఈ ప్రభుత్వాన్ని ఎందుకు వారించట్లేదు, పేదల ఇళ్లను కూల్చివేయకూడదు అంటే ఎందుకు ఆదేశాలు ఇవ్వట్లేదు అనే ఒక చర్చ జరుగుతుంది. కాబట్టి ఆ చర్చ ఎందుకు జరుగుతుంది? కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానంలో ఉన్న పెద్దల ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా? 25,000 కోట్లతో చేస్తున్న మూసి సుందరీకరణ అనేది కాంగ్రెస్ అధిష్టానంలో ఉన్న పెద్దలకు ఏమైనా కాంట్రాక్ట్ దక్కుతుందా అనే ఒక చర్చ అయితే క్షేత్రస్థాయిలో జరుగుతుంది సార్. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నారు, ప్రధాని నరేంద్ర మోడీ సబర్మతి రివర్ ప్రక్షాళన చేశారు కదా, మరి దాన్ని సమర్థించి మూసి రివర్ ప్రక్షాళన ఎందుకు చేయకూడదు అంటూ ఈటల రాజేందర్ ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా 4 లక్షల కోట్ల బడ్జెట్, కేంద్ర బడ్జెట్ ఉంది. అందులో మన ఇద్దరం ఢిల్లీ పోదాంపా, మల్కాజ్గిరి ఎంపీ గారు నువ్వు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు నేను పోదాం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలుద్దాం, 25,000 కోట్లు తీసుకొద్దా, తీసుకొచ్చి మూసి పరివాహక ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి 150 గజాల చొప్పున భూమిని ఇద్దాం, ఎట్ ది సేమ్ టైం ఇందిరమ్మ ఇళ్లను కట్టిద్దాం. కాబట్టి దొంగ ఏడుపులు ఎందుకు, ఇవన్నీ ప్రశ్నిస్తూ వస్తున్నారు సార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాబట్టి ఆయన మాట్లాడుతున్న మాటలు అయితే కొంచెం తీవ్ర పదజాలంతోనే ఉన్నాయి. ఆయన ఒక మాట అన్నారు సార్, ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకునే ముందు, ఇన్ని రోజులున్న రేవంత్ రెడ్డి ఇక ఇప్పటి నుండి వేరు, పిసిసి అధ్యక్షుడిగా నేను మాట్లాడాను కానీ ఇప్పటి నుంచి అంత గట్టిగా మాట్లాడకపోవచ్చు. కాబట్టి రేవంత్ రెడ్డి ఏమైనా వెనక్కి తగ్గాడన మరోటి మీరు భావించొద్దు అంటే ఆయన. ఓకే సుధాకర్, చూద్దాం ఇవన్నీ అంటే మొత్తానికైతే ముఖ్యమంత్రి గారు క్లియర్, మూసి ప్రక్షాళన అనేది జరిగిద్ది. హైడ్రా అనేటువంటిది కూడా ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు అయితే చెరువుల్లో ఉన్నాయో వాటిని మాత్రం తొలగిస్తాం. ఇది మేము చేసేది భవిష్యత్తు తరాల కోసం, ఇది మా కోసమో ఇప్పుడు ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల కోసం కాదు అని కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ.